నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. అనేక రకాల విస్తరణలు పెట్టాం. ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో దేశం, శుభ్రమైన దేశం, ఆరోగ్యమైన దేశం, శుభ్రమైన దేశం, ఆరోగ్యమైన దేశం. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందనే దాని కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీక స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. తద్వారా స్వచ్ఛ భారత్ సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను. నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను పరిసరాలను అశుభ్రపరచని మరియు వేరే వారిని అశుభ్రం జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు వెంకటగిరి హిట్రిక్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారి పిలుపు మేరకు రాపూరు మండలం రాపూరు గ్రామ మేజర్ పంచాయతీ నందు ఈరోజు స్వచ్ఛ భారత్ భాగంలో ఈరోజు పట్టణంలో చెట్లు నాటాలి, మన గ్రామం శుభ్రంగా ఉండాలి, అన్ని విధాలుగా క్లీన్ అండ్ గ్రీన్ అనే ఒక పదంతో ముందుకు తీసుకెళ్ళింది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ఈరోజు మన రాపూరు గ్రామంలో చూస్తే నేషనల్ హైవే ముందే సుమారు 500 షాపులు ఉంటే మన వాళ్ళు, మన ఊరు, మన గ్రామం కూడా శుభ్రం పరిచేయలేని పరిస్థితిలో ఈరోజు మన గ్రామం ఉంది. ఇప్పుడు మనం ర్యాలీకి వెళ్ళాం. ప్రతి అంగడి ముందు ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కవర్లు, మనం తాగే థమ్సప్ బాటిల్ కూడా రోడ్డు మీద ఉన్నాయి. మరి ఈ విధంగా మన ఊరు, మన ఇల్లే శుభ్రం లేనప్పుడు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏ విధంగా శుభ్రపరచుకుంటాం? కాబట్టి ఈరోజు ఈ స్వచ్ఛ భారత్ ఈ కార్యక్రమాన్ని చూసైనా సరే ఈ గ్రామంలో ప్రజలందరూ ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని సొంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరడమైనది. అలాగే మనకు సుమారు 2005 మన టబ్ బాక్సులు అంటే చెత్త వేసుకోవడానికి ప్రభుత్వం ఉచితంగా ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క షాపుకి ఇస్తాము. దయచేసి మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా వాడిన గ్లాసులు కానీ, ప్లాస్టిక్ కవర్లు కానీ చెత్తని కూడా ఆ డబ్బాలో వేసి ప్రతిరోజు గ్రామ పంచాయతీ ద్వారా వచ్చే ఆ బండిలో వేసి మన ఊరు, మన గ్రామం, మన ఇల్లు అనే శుభ్రతను పాటించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు మన మండల ఎంపీడీఓ గారు, మన గ్రామ పంచాయతీ మేజర్ పంచాయతీ కార్యదర్శి గారు, మన ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రథమ పౌరురాలు సర్పంచ్ గారు, మండల అధ్యక్షురాలు గారు, మన జెడ్పీటీసీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కురుగొండ రామకృష్ణ గారు ఆదేశాలతో రాపూర్ మండలంలో ఒక ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ చెత్త ఎక్కడ వెయ్యాలా అనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. దాన్ని అన్ని పెట్టుకొని కూడా మనం ముందు చెట్లు పెంచేది మనం నేర్చుకోవాలా. ఒక చెట్టు వల్ల మనకి ఎంత ఆరోగ్యం అంటే, ఒక వేప చెట్టు కింద కూర్చొని మనము అక్కడ మంచం వేసుకుంటే నువ్వు ఎన్ని ఫ్యాన్లు వేసినా కూడా అంత గాలి మనకు రాదు. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా చెట్లు, నీరు చెట్టు అనేది మన చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం పెట్టినారు, నీరు చెట్టు. ఈ చెట్టు మనం ఇచ్చే గాలి, ఆ వాతావరణం, ఆ గాలి వల్ల మనకు వర్షం కూడా
వర్షం కూడా ఆ ఆక్సిజన్ పోయి ఓజోన్ పొరలలో కప్పుకున్నప్పుడు ఆ ఓజోన్ పొరల తట్టి మనకు వర్షం పడే అవకాశం కూడా మనకు ఆ చెట్టు వల్ల ఉంటుంది. చెట్టు వల్ల మనకి ఎంత ఉపయోగమో చూడండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి ఒక చెట్టు పెంచండి. అలాగే ప్రతి ఇంట్లో ఒక బుట్ట పెట్టుకొని ఒక చెత్త వేసుకొని బండి వచ్చినప్పుడు ఆ చెత్తను మనము ఆ బండిలో వేసుకుంటే మనకు ఈ కార్యక్రమము మన చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చిన ఈ కార్యక్రమం సక్రమంగా జరిగేదానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి ఈ చెట్లు పెంచేది మటుకు మన బిడ్డ కన్నా ఎక్కువగా కార్యక్రమం అభివృద్ధి లక్ష్యంగా మండలంలో వచ్చేసి ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, తర్వాత ఎన్వి రమణారెడ్డి గారు, తర్వాత వచ్చి సర్పంచ్ గారు, మండల స్థాయి అధికారులు, తర్వాత విద్యార్థులు, మండల స్థాయి అధికారులంతా పాల్గొని స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో ఎలా అభివృద్ధి చెందాలి అనేటువంటి పారిశుద్ధ్యం భాగంగా అభివృద్ధి చేయాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. గ్రామ పంచాయతీలు కుండీలు ఏర్పాటు చేయమన్నారు, అదనంగా కూడా మెటీరియల్ ఏర్పాటు చేయమన్నారు. వచ్చేసి ప్రతి గ్రామీణ ప్రాంతంలో వచ్చేసి వెహికల్స్ కూడా ఇచ్చున్నారు. ఆ వెహికల్స్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ చెత్తని వచ్చేసి తడి చెత్త పొడి చెత్త 2 భాగాలుగా తీసుకొని ప్రతి ఇంటిలో అది SW సెట్స్ ఏర్పాటు చేశారు. ఆ సెట్స్లో తడి చెత్త ఒక పక్క, పొడి చెత్త ఒక పక్క వేయాలి. వేసిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి సంపదని మనం వేరే వాళ్ళకైనా అమ్ముకోవడానికి ప్రపోజ్ చేశారు. సో ఈ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇంప్లిమెంట్ చేయడానికి. దీని నుంచి గవర్నమెంట్ నుంచి కరెక్ట్ అయినటువంటిగా గైడ్లైన్స్ రాలేదు. వచ్చిన తర్వాత నేను చెప్పండి. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. అత్యుత్తమ భారతీయ పరిపాలన సామర్థ్యానికి నిదర్శనం. దేశం కోసం అనునిత్యం పరితపించే నిరంతరం శ్రామికుడు మా ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ దూడల పెంచలయ్య, బీజేపీ రాపూరు మండల అధ్యక్షులు.